చేవెళ్ల బస్సు ప్రమాదం మీద పోస్ట్ మార్టం మొదలైంది. టిప్పర్ బస్సు 2 ఓవర్లోడ్ కావటమన్నది తాత్కాలిక సమస్య అయిందని తెలిపారు. అసలు సమస్య అది గుంతలతో నిండిన సింగిల్ రోడ్డు కావటం. ప్రమాద తీవ్రతను పెంచింది ఈ సమస్య. టిప్పర్ డ్రైవర్ రాంగ్ రూట్ లో రావడానికి కారణం అక్కడున్న గుంతల్ని తప్పించే ఉద్దేశంతోనే అయి ఉంటుందన్న వాదన కూడా మొదలైంది. ఇరుకు రోడ్లు, గుంతలమయమైన రోడ్డు అలా ఉండడానికి కారణాలు శోధిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రోడ్డు విస్తరణ ఆలస్యానికి గ్రీన్ ట్రిబ్యునల్ కారణమని చెబుతున్నారు. తాండూరు నుంచి హైదరాబాద్ రావాలంటే వికారాబాద్, మన్నెగూడ క్రాస్, చేవెళ్ల, మొయినాబాద్ మీదుగా ప్రయాణించాలి. అయితే మన్నెగూడ, చేవెళ్ల మధ్య రోడ్డు ఇరుకుగాను, గుంతలమయంగానూ తయారైంది. కొన్నేళ్లుగా ఈ మార్గం దారుణంగా ఉండటానికి కారణం అక్కడి రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోవటమే. నిజానికి కొత్త రోడ్డు వేసి విస్తరణ చేపట్టడానికి టెండర్లు కూడా ఖరారయ్యాయి. విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డు పక్కన కొన్ని చెట్లు కొట్టేయాల్సి ఉంది. గ్రీన్ ట్రిబ్యునల్ వలన పనులు నిలిచిపోయాయంటున్న ప్రభుత్వం ఈ క్లియరెన్స్ తీసుకురావడానికి ఇన్నాళ్లు ఆలస్యం చేయడానికి కారణమేంటని ప్రశ్నిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. ఎన్జిటి కేసు అనే నెపం చెప్తా ఉన్నారు. ఒకవేళ మరి ఇప్పుడు ఏదైతే యాక్టివ్గా పర్స్యూ చేసి మొన్న 2-3 రోజుల ముందు ఎన్జిటి క్లియరెన్స్ వచ్చిన విషయం మనకు తెలుసు. ఇదే పర్స్యూయెన్స్ ప్రభుత్వం ఇదే చిత్తశుద్ధి పెట్టుకొని వాళ్ళు ప్రభుత్వంలోకి రాగానే వాళ్ళు కనుక ఇదే ఇప్పుడు సబ్మిట్ చేసిన ఏదైతే రిపోర్ట్స్ ఉన్నాయో అవే అప్పుడు సబ్మిట్ చేస్తుంటే నిన్న మనకి సంఘటన జరగకపోయేది. ఎన్నో ప్రాణాలు మనం కాపాడిన వాళ్ళం అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇదే రోడ్డు గుండా ఆయన నియోజకవర్గానికి ప్రయాణిస్తూ ఉంటారు ఎన్నోసార్లు. మరి ఆయనకు కూడా అసెంబ్లీ సాక్షిగా మా ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో కూడా లేవనెత్తడం జరిగింది. అయినప్పటికీ మరి నిర్లక్ష్యం చేసినారు. ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్ను ఒప్పించడంలో మీనమేషాలు లెక్కిస్తూ వచ్చిందని ఇప్పుడు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దాదాపు 2 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్య ఫలితమేనని తప్పుబడుతున్నారాయన. దామగుండం రేడార్ స్టేషన్ కోసం లక్షల చెట్లు నరికించిన వాళ్లు ఈ రోడ్డు విస్తరణకు చెట్లు నరకడానికి ఆలస్యం ఎందుకని ప్రశ్నించారు. ఈ చేవెళ్ల రోడ్డు ఎప్పుడో జరగాల్సిన ఈ రోడ్డు మరి గతంలో జరగకపోవడము, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 900 కోట్లతో ఈ రోడ్డు విస్తరణ పనుల కోసం టెండర్లు పిలిచి మెగా అనే కంపెనీకి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం మారడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం 2 సంవత్సరాలు కావస్తుంది టెండర్ అయిపోయి. మరి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా రోడ్డు పనులు ఇంకా ప్రారంభించలేదు. లక్షల చెట్లను నరికి అక్కడ పనులన్నీ కూడా వేగవంతంగా సాగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం 2 కూడా కలిసి ఈరోజు దామగుండం రెడార్ స్టేషన్ కోసం ఈరోజు అక్కడ చెట్లను నరికిర్రు, పనులన్నీ సాఫీగా సాగుతున్నాయి. మరి ఈ చేవెళ్ళ రోడ్డు సంబంధించి కూడా ఇదే చెట్లు అడ్డొస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. మీరు అక్కడ చూపించే అక్కడ ఏదైతే చొరవ చూపించి చేస్తున్నారో అదే చొరవ ఇక్కడ చూపించి మరి తొందరగా పనులు ప్రారంభించాలి. అయితే రోడ్లను తప్పుబట్టకూడదనే వింత వాదనకు తెరతీశారు స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి. రోడ్లు ఎంత బాగా ఉంటే యాక్సిడెంట్స్ జరిగే అవకాశం అంత తక్కువగా ఉంటుందని చెబుతూ తన వాదనను బలపరుచుకోవడం స్థానికుల ఆగ్రహానికి కారణమైంది. ఈ రోజులల్లా రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్ కావు, బండ్లు మెల్లగా అవుతాయి. రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువ యాక్సిడెంట్స్, అంత పెద్ద యాక్సిడెంట్. నిజానికి ఈ రోడ్డు పనుల్లో తాత్సారం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని, ఇంతకుముందు ప్రమాదాలు జరుగుతూ ఉన్నప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే
ఈ పెను ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రమాద స్థలానికి వచ్చిన ఎమ్మెల్యేను ఘెరావ్ చేసి వెనక్కు పంపారు. చేవెళ్ల సమీపంలో జరిగిన ప్రమాదంలో 19 మంది చనిపోగా 12 మంది తాండూరు వాళ్లే కావడంతో అక్కడి నుంచే పార్టీలకు అతీతంగా ప్రజా ఉద్యమం చేపడతానని సెక్రటేరియట్ ముట్టడిస్తామని రోహిత్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా మేమందరం కూడా పాదయాత్రగా తాండూరు, వికారాబాదు ఈ పరిసర ప్రాంతంలో ఉన్న అందరం కూడా మరి తప్పకుండా మీరు కనుక పనులు ప్రారంభించకపోతే సెక్రటరేట్ ముట్టడి చేయడం ఖాయం. నేను మీకు హెచ్చరిస్తా ఉన్నాను. ప్రజల తరఫున ఇదేదో నేను రాజకీయాల లబ్ధి కోసమో రాజకీయాల కోసం నేను మాట్లాడతలేను. ప్రజల ప్రాణాల కోసం నేను ఈ విధంగా మీకు హెచ్చరిస్తా ఉన్నాను. దయచేసి సరిగ్గా 2 రోజుల కిందటే గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెబుతున్న ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో జరిగిన ప్రాణ నష్టానికి బాధ్యత వహించాల్సిందేనంటున్నారు స్థానిక ప్రజలు. ట్రిబ్యునల్ స్పందన ఆలస్యం కావటానికి ప్రభుత్వమే కారణమంటున్నారు.